హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను బీరకాయ కూర నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం ఈ ముక్క తీసేస్తే బీరకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి. సో నేను టమాటో ముక్కలు 2 టమాటోలు తీసుకున్నాను, అలాగే పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక పెద్ద బీరకాయ కొంచెం పీస్ తీసుకున్నాను, శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాను. శనగపప్పుతో చేస్తాను అనమాట. దీన్ని కొంచెం శనగపప్పుగా వేస్తాను, కొంచెం దీన్ని నలిపేస్తాను అనమాట. సో ఇదన్నమాట సంగతి. సో బీరకాయ కూర చేసేసుకుందాం మనం. సో బాగా ముదిరిపోయాయండి, చాలా ముదిరిపోయి ఉన్నాయి. సో అందుకే ఇంకా తొందరగా చేసేయాలని, మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారు కదా, అందుకని వాళ్ళ చేత తిట్టించుకోకుండా మనం చేసేయాలంటే తొందరగా చేసేయాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. సో నేను బాండి పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయి చూసారు కదా, బాగా పేలుతున్నాయి. అందుకే ముందరే నేను ఆ పేలడం ఆపాక నేను మీకు వీడియో తీస్తున్నాను అనమాట. సో నేను వేసినవన్నీ వేసేసాను కదా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందామండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను. మనం చేసుకునేది బీరకాయ శనగపప్పు కర్రీ కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంటుంది, సెమీ గ్రేవీ కర్రీ. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. సో ఇది ఒకసారి వేయించుకోవాలండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బీరకాయ ఉల్లికారం చేసుకుంటాం, పోపు కారం చేసుకుంటాం, బీరకాయ టమాటో వేసి చేసుకుంటాం. ఇవాళ మాత్రం నేను శనగపప్పు వేసి చేస్తున్నాను. బీరకాయ పప్పు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్కసారి వేగాలండి. మనం పసుపు వేసేద్దాం. పసుపు వేసేసి ఒక్కసారి వేగడానికి ఉంచేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ట్రాన్స్పరెంట్ అవ్వాలండి. ట్రాన్స్పరెంట్ అయితే కానీ మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళడానికి లేదు. సో నేను ఇంకొంచెం నూనె పడుతుంది అనుకుంటాను, కొంచెం నూనె కూడా వేసేసుకుంటాను. తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి, ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసాయి. చూసారు కదా, బాగా వేగిపోయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. మా ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తే చాలు, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. బీరకాయ మామూలుగా పోపులో వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, బాలింత్రాలు అంటే డెలివరీ అయిన వాళ్ళకి మనం బీరకాయ కూర చేసి పెడతాం. ఏముంటుందండి దాంట్లో, చక్కగా ఓన్లీ పోపులో వేసి పెడతారంటే. ఒక మిరపకాయ వేసి రోంత, పప్పులు కూడా ఎక్కువ వేయరు, చక్కగా వెల్లుల్లిపాయలు వేసి బీరకాయ కూర చేసి పెడతారు. ఎంత బాగుంటుందో, తీతీగా కొంచెం, అంటే ఇంక అందులో ఏముండదు, అది కలర్ కూడా ఉండదు. ఎంత బాగుంటుందో ఆ కూర, పోపులో వేసిన కూర. ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో ఇవి వేగిపోయాయండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం ఇంగు వేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగు వేసుకుంటే, కొంచెం ఎక్కువ అక్కర్లేదు. వేసుకుని ఇలా కలిపేసుకుని అప్పుడు మనం టమాటోలు వేసుకుందామండి. నేను 2 టమాటోలు వేసానని చెప్పాను కదా, పెద్దవి మీడియం సైజువి వేసేసాను. సో ఇది ఇప్పుడు మగ్గాలండి. టమాటోస్తో పాటు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి ఇది ఇలాగా ఈ ఉల్లిపాయలతో మగ్గాలి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నాకు వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎప్పుడైనా నా వీడియోస్ చూడాలని అనిపించినా, లేదా నాకు వాయిస్ ఓవర్ నచ్చినా ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఎప్పుడైనా నా వంటలు ఏమైనా చేసుకోవాలని అనిపించినా మీకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఉంటే. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, ఇంట్లో ఉన్న మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకునేవే నేను చూపిస్తాను. ఎంతో హడావిడి పడిపోయేవి నేను అస్సలు చూపించను. సో మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నేను మీతో మాట్లాడుతుంటేనే కొంచెం ఇలా అనుకోవాలండి. టమాటోస్ని ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఇలా బాగా వేగిపోయాక కొంచెం మనం ఇలా ప్రెషరైజ్ చేస్తే, మ్యాష్ చేస్తే అది మంచి గ్రేవీ కూర అవుతుంది. అంటే తొక్కల్లా ఉండదు. కొంత తొక్కలు అయిపోయి అనుకోండి, ఇంకా పిల్లలు తీస్తూ ఉంటారు, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం మ్యాష్ చేసామనుకోండి, గుజ్జులాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాం మనం. ఇప్పుడు నేను బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. తెచ్చి అప్పుడే 2 రోజులు అయిపోయిందండి, చేయలేదు. ఇంకా ముదిరిపోతున్నాయని చేసేసాను ఇవాళ. సో అదనమాట. లేకపోతే అష్టోత్తరాలు, సహస్రనామాలు వస్తాయి. అవేమి రాకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా మనం ఇలాంటివన్నీ చేయాలి. సో ఇలా కలిపేసుకున్నానండి. కలిపేసుకుని మనం కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ పోస్తానండి. ఎలాగో వాటర్ వదులుతుంది, అయినా సరే కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలండి.
మూత పెట్టేసుకుని ఒక 2-3 విడతల తర్వాత ఈ బీరకాయలు అనేవి సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఇది మాత్రం బాగా నేను కావాలని ఈ బీరకాయ తొక్కు నేను తీయలేదండి. మొత్తం తొక్కు తీసేస్తే ఇంకా బీరకాయ ఎందుకండి, అంతా ఆ తొక్కులోనే ఉంటుంది, ఆ ఫైబర్ అంతా అందులోనే ఉంటుంది కాబట్టి మొత్తం కూర నేనైతే తీయను. మీకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఎలా తీసేసుకుంటారో అలా తీసేసుకోవచ్చు. నేను మాత్రం అస్సలు ఆ విటమిన్స్ పోకుండా, ఫైబర్ కంటెంట్ పోకుండా ఎంత తీయాలో ఆ గరుకుతనం అంతా తీస్తానంతే, మిగతాది అలాగే ఉంచేస్తాను. సో బాగా కలిపేసుకున్నాం కాబట్టి దీన్ని మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టేసుకుని 2-3 విడతల తర్వాత ఇది సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి, చూసారు కదా, తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను ఇందాక మ్యాష్ చేసి పెట్టుకుంటాను అని చెప్పాను కదా, కొంచెం మ్యాష్ చేసుకుంటాను, కొంచెం బద్దల్లా ఉంచేస్తాను శనగపప్పు అని చెప్పాను కదా. సో నేను అది మ్యాష్ చేసేసుకున్నాను. సో దట్ అది కొంచెం థిక్ గ్రేవీ అవ్వడానికి మ్యాష్ చేసుకుంటాను. కొన్ని పప్పుల్లా మిగిలిపోతే కొంచెం మ్యాష్ అయిపోతుంది అనమాట. ఆ మ్యాష్ అయిపోయినది మనకి గ్రేవీ చిక్కదనానికి వస్తుంది, మిగతాదేమో మనకి బద్దల్లా ఉంటుందన్నమాట. అది కొంచెం వాటర్లో కలిపేసి వేసేసాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి, అలాగే ఆవాలు మెంతుల పొడి వేసేసుకుందాం, కొంచెం రోస్టెడ్, అలాగే తగినంత ఉప్పు వేసేసుకుందామండి. కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం, మేము చాలా తక్కువ తింటాం. అలాగే కారం కూడా ఎక్కువ వేసుకొని కొంచెమే వేస్తాను. కొంచెం కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే కొంచెం షుగర్, చాలా కొంచెం షుగర్, మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఒక నిమిషం బాగా బాయిల్ అయిపోవాలి, మొత్తం అన్నీ బాయిల్ అయిపోవాలి. కానీ మ్యాష్ చేసేసేయండి. ఇలాగా మ్యాష్ చేసేస్తే ఏమవుతుందంటే మంచి గ్రేవీ వస్తుంది. ఇది ఒక 2-3 ఉడుకు తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా బాగా అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఆ గరం మసాలాలోనే నేను కొంచెం చోలే మసాలా కూడా వేసేసాను అనమాట. సో 2 ఫ్లేవర్స్ కలిపిన మసాలా వేసేసాను. సో కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా అమృతంలాగే ఉంటుంది, అంత బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్టు చపాతీ, రోటీ, పుల్కా అన్నిటికీ బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం సూపర్బ్ అయిన కూర. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకపోతే బాగోదు. ఆ ఫ్లేవర్ వెళ్ళాలి కూరలోకి. చాలా చాలా టేస్టీ అయిన కూర, మళ్ళీ వదిలిపెట్టరు. మీరు చేసుకుంటూనే ఉంటారు. అందరికీ తెలుసున్న కూరే, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. బట్ వెరీ వెరీ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ. బాయ్ అండి.